ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలము ఇట్టి తరుణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. మరి అనుదిన ఆహారం నిమిత్తమై ఉదయకాలము మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము ధ్యానం చేద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శోధించబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ వాక్యం చేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, నశించిపోవు సువర్ణము అని అంటున్నాడు. ఒక ఇంప్యూర్ గోల్డ్, ఏదైతే ఇంప్యూర్ గోల్డ్ ఉన్నదో అది ఎంతగానో ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్స్ కాడ అది హీట్ బర్న్ కాబడుతుంటుంది కదా, కాల్చబడుతుంటుంది కదా. 1064 డిగ్రీ సెంటిగ్రేడ్ల కాడ కాల్స్తూ అది ప్యూర్గా మారుతుంది. ప్యూర్గా మారుతున్నటువంటి గోల్డ్ గట్టితనం పొందుకుంటుందా అని అంటే పొందుకోదు. దానికి బలమైనటువంటి గట్టితనం కావాలి అనన్నా, ఒక నెక్లెస్గా మారాలి అనన్నా, ఒక మంచి ఆర్నమెంట్గా మారాలి అన్నా దానికి ఒక మెటల్ కావాలి కదా. ఆ మెటల్ కాపర్ కానీ, జింక్ కానీ, సిల్వర్ కానీ ఏదో ఒక మెటల్తో తోడ్పడుతున్నప్పుడు అది గట్టితనం పొంది మంచి డిజైన్గా ఒక మంచి నెక్లెస్గా ఉంటుంది. చూడండి, అట్లాంటి సువర్ణము ఒక మంచిగా మారాలి అని అంటే దానికి ఒక తోడు ఏమది మెటల్ కావాలి. అప్పుడే అది ఒక అందంగా అమర్చబడుతూ ఉంటుంది. కానీ నా జీవితంలో వస్తున్నటువంటి ఎన్నో శోధనలు జయించాలి. ఏ రకమైనటువంటి శోధనలు మనం చూడగలము అంటే, బైబిల్లో మనం చాలా శోధనలు చూడండి. ఉన్నటువంటి ఈ పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం చూసినట్లయితే సాతాను అంధకార శక్తుల చేత శోధించబడుతున్నాము, మాంత్రిక తాంత్రిక శక్తుల చేత మనము శోధించబడుతున్నాము, వ్యాధుల చేత, రోగ వ్యాధుల చేత, కష్టాల చేత, కన్నీర్ల చేత మనము శోధనలో పడుతున్నాము. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు. ఈ కష్టకాలంలో వస్తున్నటువంటి ప్రతి శోధనను ఒకవేళ యేసు ప్రభుల వారిని ధరించినట్లయితే, సొంత రక్షకులుగా మీరు అంగీకరించినట్లయితే ఈ శోధన అంతయు జయిస్తారు కదా. మరి అదేవిధంగా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో కష్టాలు, మరి సమయానికి స్కూల్కి పోకను, సమయానికి కాలేజ్కి వెళ్ళకను, సమయానికి పనికి వెళ్ళకను, సమయానికి ఆఫీస్కి వెళ్ళకను, నీకు వస్తున్నటువంటి కష్టాలను ఈరోజు దేవుని దగ్గర మీరు మొరపెట్టుకునండి. ఏ విధంగా అయితే సువర్ణము కాల్చబడి మంచి సువర్ణముగా మారి ఉన్నారు, నీ జీవితంలో వస్తున్నటువంటి శోధనలన్నింటినీ జయించినట్లయితే, నువ్వు వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలను జయించి నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లయితే, చూడండి, దేవుని ఉనికిపై నువ్వు నమ్మకం ఉంచి ఉండాలి. దేవుని పైన నువ్వు ఆశించిన వాటిపైన నువ్వు నమ్మకం ఉంచి ఉండాలి. అప్పుడు అవన్నిటినీ నీకు ప్రార్థనలకు జవాబు వస్తలేదు కదా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం దేవుని అందు ఉంచి ఉంటావో నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తానంటున్నాడు. సాధ్యము కానిది ఏదైనా ఉన్నట్లయితే సాధ్యపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. ఒక గొప్ప ధనవంతుడు, బలము ఘనము కలిగినటువంటి వ్యక్తి, ఈ లోక యాత్రలో మంచి బాగా పైసలు ఉన్నటువంటి వ్యక్తి, బాగా ధనికుడిగా పేరు ప్రత్యక్షలు పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉండి ఉన్నారో, ఒకవేళ చనిపోతే వారిని కూడా ఈ లోక యాత్రలో ముగించుకున్నప్పుడు, ఒకవేళ ఆయనగిన విశ్వాసం కలిగిన దేవుని నమ్మకుండా వెళ్ళిపోతే నిత్యమైన నరకానికి వెళ్ళేది. నేను మాటలు వింటున్న ప్రియులారా, మీతోనే మాట్లాడుతున్నాడు. శోధనలు జయించేవాడు ధన్యుడు అని అన్నాడు. అట్టి శోధనలు జయించే శక్తిని నీకు నాకు ఇస్తానంటున్నాడు. చూడండి, శోధన జయిస్తేనే కానీ మనం ధన్యత్వం పొందలేము. అదే బంగారము, ఇంప్యూర్గా ఉన్నటువంటి బంగారము, నశించిపోతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలకు ఎట్లా శోధనలు చేత అది శోధించబడుచున్నది కదా. లాస్ట్కి అది బంగారం ప్యూర్గా మారింది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు, నన్ను, మనమందరం
ఎన్నో శోధనలో ఎదుర్కొంటున్నాం. కానీ శోధన జయించేటప్పుడు దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నీలో ఉన్నటువంటి దేవుడు గొప్ప కార్యం చేసేవాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీకు వచ్చేటటువంటి అన్ని శోధనలు, కష్టములు, బాధలు, వ్యాధులు, నీకు వచ్చినటువంటి యవ్వన కాలపు శోధనలు, చూడండి వివాహిక శోధనలు, ఎన్నో శోధనలు, అన్ని శోధనల నుంచి నిన్ను దేవుడు విజయం ఇస్తాడు. అది దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ప్రార్థించుకుందాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపమైన కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, శోధన ద్వారా ఆయన మీ అందు మేము విశ్వాసము నిలకడగా ఉంచుకొని యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మేము గొప్ప మేలు పొందే బిడ్డలంగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. నాయనా, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శోధించబడుచున్నది అని చెప్పి ఉన్నావు. నాయనా, మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, అవునయ్యా, నీ నా వాక్యమును అయా వింటున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఆయన వారి జీవితంలో వచ్చిన శోధనలు జయించే కృపను బిడ్డలకు ఇచ్చి ఉన్నావు. ఆయా అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నాయనా, వ్యాధి, ఆర్థిక సమస్యలు, ఇతర వ్యక్తిగత సమస్యలు, సాతాను బంధకములు, నాయన మాంత్రిక తాంత్రిక శక్తులు చేత నాయన పీడింపబడుతున్న బిడ్డలు వింటున్నటువంటి ప్రతి బిడను అతి సమస్య నుంచి విడిపించమని వేడుకొంచున్నాం. వారికి ఉన్నటువంటి కష్టములన్నింటినీ అయా ప్రారదోలే దేవుడవయ్యా, నీకే స్తోత్రములు. నాయన, యవ్వన కాలపు శోధనలో నుంచి బిడ్డలను రక్షించమని వేడుకుంటున్నాం. వివాహిక శోధనల నుంచి వారికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నేను ఇది కృపను ఈరోజు అంతయు నాయన ప్రభు వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత ఉండుటకు నైనా నీ కృప దయచేయమని, ఈ రోజంతా నీ సాక్షి బిడ్డలుగా వచ్చిన శోధనలు జయించే బిడ్డలుగా ఉండే కృపను బిడ్డలందరికీ దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.